నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారు? బాగున్నాను సార్. కానీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ వైపు నుంచి ఎక్కువగా కనిపిస్తోంది, లిస్ట్ కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 5 వెళ్ళారు అండ్ చాలా మంది ఉన్నారని కూడా అంటున్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముందుగా దేవి గారు మీకు, అట్లాగే మన TV9 వారధి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారు, సరే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2014లో మీరు గుర్తే ఉండుంటుంది, 14కి ముందు ఒక విలీనం అవుదామని అనుకున్నారు. విలీనం అయితే ఇద్దరు కూడా 2 పార్టీలు ఉంటే 2 పార్టీల నుంచి ఒకటే పార్టీ అవుతే ఆల్టర్నేటివ్ అనేది ఒకటి కావాలి ప్రజలకి. సరే ఇక అప్పుడు టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎట్లాగూ రాష్ట్రంలో లేవు చేయబట్టి బీజేపీ వస్తుందేమో, అనవసరంగా ఇంకొక పార్టీకి ఎందుకు ఊతం ఇవ్వడము, మనమే 2 పార్టీలుగా ఉందాం, ఎవరు గెలిస్తే అందులోకి మిగిలిన వాళ్ళందరూ రావచ్చు, మంత్రి పదవులు అనుభవించవచ్చు. టీఆర్ఎస్ గెలిచినంత వరకు కాంగ్రెస్ వారు వెళ్ళారు, 2014లో వెళ్ళారు, 2018లో వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినప్పుడు టీఆర్ఎస్ వారు ఇక్కడికి వస్తారండి, వస్తారు, మంత్రులు అవుతారు. ఇది బేసికలీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అయినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో నుంచి బీజేపీలకు రావడము, అంతకుముందు కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లో కాకుండా బీజేపీలకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు ఈటల గారు ఉన్నారు అంతకుముందు, దాని తర్వాత వీరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వారు రిజైన్ చేసి వచ్చారు. ఇక్కడైతే వీరిద్దరికీ అయితే ఏంటి అని అంటే ఎమ్మెల్యేగిరి రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఆ 2 పార్టీలు ఒకటే, అమ్మగారిల్లు అత్తగారిల్లు అన్న టైప్లో, ఏ ఇంట్లోనైనా మనం ఉండొచ్చు అన్న టైప్లో 2 పార్టీలు ఒకటే చేయబట్టి ఎటువంటి ఇవి ఏమంటారు యాంటీ డిఫెక్షన్ లాస్ అట్లాంటివి ఏమీ వర్తించవు.